బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి శుక్రవారం మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి కేసీఆర్ ను పలకరిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. అన్నా, నన్ను ఆ దేవుడే పంపిండు, మీతో కలిసి పరిచయమని అంటూ కేసీఆర్ ను ఆప్యాయంగా ఆలింగనం చేశారు. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి కేసీఆర్ ను పలకరిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. అన్నా, నన్ను ఆ దేవుడే పంపిండు, మీతో కలిసి అంటూ కేసీఆర్ ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ కు రాజీనామా చేసిన జీవన్ రెడ్డి కుమారులు జగిత్యాల జెడ్పీ మాజీ చైర్పర్సన్ వసంత సురేష్ దంపతులు కేసీఆర్ ను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి తొలిగా వచ్చిన జీవన్ రెడ్డిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంకుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కె విద్యాసాగర్ రావు, పార్టీ నేతలు గ్యాదర్ బాలమల్లు, మారెడ్డి శ్రీనివాసరెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది అని, మీతో కలిసి పనిచేయమని ఆ దేవుడే నన్ను మీ దగ్గరికి పంపించిండు. చాలా గ్యాప్ తర్వాత ఇన్నాళ్ళకైనా మీతో కలిసి పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది అంటూ మనసులోని మాటను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డిని కేసీఆర్ సన్మానించారు.